ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించింది. సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆధారంగా ఇందుకు సంబంధించి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు. ఈ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకంపై నాంపల్లి కోర్టు ఈ నెల 15న నిర్ణయం తీసుకునుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుల నుంచి కీలక సమాచారం సేకరించారు. దీనిపై మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? అనిల్, తెలంగాణలో చూసినట్టయితే సంచలనం రేపినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త కోణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మరోవైపున చూసినట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కేసు చూసినట్టయితే చాలా వరకు హై ప్రొఫైల్ సంబంధించినటువంటి వ్యక్తులకు దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపున చూసినట్టయితే ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి వాంగ్మూలం కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ ద్వారా కూడా ఇప్పటికే పలువురు నుంచి పలు ఆధారాలన్నింటిని కూడా సేకరణ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి క్రమంలో మరి ఇక ప్రత్యేకంగా ఈ సీనియర్ సంబంధించినటువంటి ఒక న్యాయవాది తోటి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోటి విచారణ కొనసాగించాలని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. దీనికి సీనియర్ న్యాయవాది అయినటువంటి సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమిస్తూ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే జీవో ఆధారంగా చూసినట్టయితే ఈ కోర్టులో పంజాగుట్ట పోలీసులు ఒక మెమోను కూడా దాఖలు చేశారు. అయితే ఈ స్పెషల్ పీపీని నియామకం పైన కూడా నాంపల్లి కోర్టులో ఈ నెల 15వ తేదీన ఒక నిర్ణయం కూడా తీసుకొనుంది అని తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు చూసినట్టయితే పలువురు పోలీస్ అధికారులు కూడా నిందితులుగా ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైనటువంటి అంటే ఈ ఎస్ఐబికి సంబంధించినటువంటి డిఎస్పీ ప్రణీత్ రావుతో పాటుగాను మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ మొదలైన నుంచి కూడా ఏదైతే ఆయన కీలకమైనటువంటి సాక్ష్యాధారాలను అన్నింటిని కూడా లాగర్ రూమ్ లో కావచ్చు, అదేవిధంగా వార్ రూమ్ లో ఉన్నటువంటి ఎవిడెన్స్లను అన్నింటిని కూడా కాల్చి బూడిద చేయడంతో పాటుగాను హార్డ్ డిస్క్లను అన్నింటిని కూడా ముక్కలు చేసి ఆ తర్వాత మూసీ నదిలో వేయడము, ఆయన ఇచ్చిన కన్ఫెషన్ వాంగ్మూలం ఆధారంగా కూడా మొత్తం మీద మరికొంతమంది పోలీస్ అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు. ఇందులో చూసినట్టయితే ప్రధానంగా ఏఎస్పీలు అయినటువంటి భుజంగరావు కావచ్చు, తిరుపతనలు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత చూసినట్టయితే మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు కూడా అరెస్ట్ అయిన తర్వాత ఆయన వాంగ్మూలంలో సంచలనమైనటువంటి విషయాలను కూడా ఆయన నేరాంగీకారంలో ఒప్పుకోవడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశాలు, అదేవిధంగా గత ప్రభుత్వం సంబంధించి బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాల మేరకు మాత్రమే తాము ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డాము, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేశాము, అదేవిధంగా బై ఎలక్షన్ లోను అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ వాళ్ళ యొక్క ఫోన్లను ట్యాపింగ్ చేసేటువంటి ట్యాపింగ్ టీమ్ గా మేమంతా కూడా ఏర్పడి పలువురికి సంబంధించినటువంటి వాళ్ళ ఎలక్షన్ లో వాళ్ళకు సంబంధించినటువంటి డబ్బునంతా కూడా ఎక్కడికక్కడ సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం సంబంధించినటువంటి డబ్బునంతా కూడా పోలీసు వాహనాల్లోనే తరలించామంటూ కూడా ఇటు మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు నేరాంగీకారాన్ని వాంగ్మూలంలో ఒప్పుకోవడంతో ఈ కేసులో చాలా వరకు రాజకీయ సంబంధించినటువంటి ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. అంతేకాకుండా మొత్తం రాధాకిషన్ రావు ఇందులో చూసినట్టయితే చాలా సెన్సేషన్లకు సంబంధించినటువంటి విషయాలను కూడా వెల్లడించడం, అంతేకాకుండా ఈ ట్యాపింగ్ టీమ్ సంబంధించి చూసినట్టయితే చాలా వరకు అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు జిల్లాలలో వార్ రూమ్లు ఏర్పాటు చేయడము, ఆ తర్వాత ఏ లొకేషన్ లో వీళ్ళు ఆశ్రమం పొందారు, వీళ్ళకు ఎవరెవరు సహకరించారు, అసలు ఈ ట్యాపింగ్ టీమ్ లో ఇబ్బంది అంతా కూడా ఎంతమంది ఈ ఏర్పడ్డారనే విషయాలు కూడా పూర్తిగా ఇప్పటికే దీనికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలే కాకుండా కూడా పలువురు నుంచి కూడా అంటే వ్యాపారులను బెదిరించారు, వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడము, వివిధ సంబంధించినటువంటి వ్యాపార వర్గాలతో పాటుగాను రియల్టర్లను, ఈ జ్యువెలరీ షాప్ సంబంధించిన వ్యవహారాలు, మొత్తం సివిల్ తో పాటుగాను క్రిమినల్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో వీళ్ళు పెద్ద ఎత్తున నిందితులు ఉన్నారు. ఇప్పటికే
కొన్ని పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు కూడా వీళ్ళపైన నమోదయ్యాయి. రాధాకిషన్ రావు పైన చూసినట్లయితే కూడా పలు ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. భుజంగరావు వీళ్ళపైన కూడా గత ప్రభుత్వ హయాంలో చాలా మంది బెదిరింపులకు పాల్పడి వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేశారని కూడా ఈ కేసులో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీని మొత్తం మీద చూసినట్టయితే గత ప్రభుత్వం సంబంధించి చూసినట్టయితే ఎవరి ప్రమేయంతో వీళ్ళంతా ట్యాపింగ్ చేశారు, అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారనే విషయం పైననే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇప్పటికే పలు ఎవిడెన్స్లను కూడా మొత్తం రికార్డ్ చేయడం జరుగుతుంది. నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు. ఆ తదుపరి సంబంధించినటువంటి ఈ కేసు అంతా కూడా కోర్టులో నిలబడాలి కాబట్టి కోర్టులో ఎవిడెన్స్ తో పాటుగాను వాంగ్మూలాలన్నింటిని కూడా నిరూపణ చేయాల్సినటువంటి అవసరం పోలీసుల పైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి అనుభవజ్ఞుడైనటువంటి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటరు ఉండాలని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావించడంతో దీనిలో సాంబశివారెడ్డిని ఇటు ప్రత్యేక స్పెషల్ పీపీగా నియమిస్తూ కూడా ఒక ఉత్తర్వులను కూడా జారీ చేసింది. దాని ఆధారంగా కూడా మొత్తం దర్యాప్తునంతా కూడా స్పీడప్ చేసి కోర్టులో పలు ఇప్పటి వరకు ఏవైతే ఎవిడెన్స్లను అన్నింటినీ సాక్ష్యాలకు సంబంధించి ఇచ్చినటువంటి ఆధారాలు కావచ్చు, నిందితులు ఇచ్చినటువంటి ఆధారాలు, పోలీసులు సేకరించినటువంటి ఎవిడెన్స్లను ఇప్పటికే అన్నిటిని కూడా పొందుపరచడము రికార్డ్ చేయడం కూడా జరిగింది. ఇంకా ఫర్దర్ సంబంధించినటువంటి పోలీసులతో పాటుగాను మరికొంతమంది రాజకీయ నాయకులను కూడా ఇందులో విచారించనున్నామని ఈ రోజు పోలీస్ కమిషనర్ అయినటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కూడా చెప్పారు. వారికి కూడా నోటీసులు జారీ చేస్తాము, వారికి కూడా విచారణ కూడా కొనసాగుతుందని కూడా చెప్పడంతో ఇందులో చాలా వరకు ఇంకా పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి ప్రమేయం ఉందని కూడా ఒక చర్చనీయాంశం కొనసాగుతుంది. అంతేకాకుండా కూడా మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దీనికి ఎక్విప్మెంట్ అంటే పరికరాలు, యంత్రాలు, మిషన్ సంబంధించినటువంటి హార్డ్ డిస్కులు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున కొంతమంది రాజకీయకు సంబంధించినటువంటి ప్రమేయంతో వారి ప్రోద్బలంతో వారి యొక్క ఆర్థిక లావాదేవీల సహకారంతో విదేశాల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి ఈ ఫోన్ ట్యాపింగ్ టీమ్ తోటి చాలా వరకు ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లను సమాచారాన్ని అంతా సేకరించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విరుద్ధంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారనే అంశాలపైన ఇప్పటికే పోలీసులు కూడా పలు దర్యాప్తులో తేలడం జరిగింది. ఇంకా ఈ కేసు చాలా వరకు రాజకీయ సంబంధించినటువంటి అరెస్టులు కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కేసు మొత్తం మీద చూసినట్లయితే హై ప్రొఫైల్ సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇందులో ఇప్పటికు దర్యాప్తు తీరంతా కూడా కోర్టులో నిలబెట్టి ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి నిందితులను అందరినీ కూడా వాళ్ళను ముద్దాయిలుగా దోషులుగా చూపెట్టాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వంతో పాటుగానే ఇటు రాష్ట్ర పోలీసుల పైన ఉంది. కాబట్టి అందుకోసము ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా నియామకం చేపట్టనుంది. దీనికి 15వ తేదీన కూడా ఒక నిర్ణయం తీసుకునేందుకు గాను ఇటు ప్రభుత్వం మొత్తం మీద దీనికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాంబశివారెడ్డిని పీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి అని. రైట్ ధనరాజ్, థ్యాంక్ యూ.